గిరిజనులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా ఈ మండలంలో ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యక్రాంతం అయిపోతా ఉన్నాయి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు పనులు చేస్తా ఉన్నారనే ఉద్దేశంతో ఆధారాలతో సహా ఈరోజు ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు గారు, అదేవిధంగా గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ నాయక్ గారు, అదేవిధంగా ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు అమృత్ తేజ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తమ్ముడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీకి సంబంధించినటువంటి మన పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి జిల్లా సాంబశివ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మన కేవీపల్లి మండలంలో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే గిరిజనులు ఉన్నారో వీరంతా కూడా రోజువారీ కూలీ చేసుకునే పరిస్థితి ఉంది. అడవుల నుంచి ఈతాకులు కోసుకొని వచ్చి బుట్టలు అల్లుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మఠంపల్లి గ్రామ పంచాయతీలో కలిగిరివాన్లపల్లిలో నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళకు కనీస వసతులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు అయినా వస్తాయని చెప్పి నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఇల్లు అయితే వచ్చాయని చెప్పారు, కానీ సరైనటువంటి ప్లేస్ చూపించారు. కానీ అక్కడ ప్లేస్ లో ఈ గుడిసెలు వేసుకుంటే పోలీసుల చేత ఈ తహసీల్దార్ గారు అనవసరంగా వాళ్ళు గుడిసెలు పీకేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ లో ఏదైతే 70/1 సర్వే నెంబర్ కలిగిరివాండ్లపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ లో సాక్షాత్ సర్వేరు తహసీల్దార్ గారు వచ్చి స్థలం చూపించి ఇది ప్రభుత్వ భూమి 2 ఎకరాల 74 సెంట్లు ఉంది, ఇక్కడ మీరు గుడిసెలు వేసుకోండి అని చెప్పినా కూడా గుడిసెలు వేసుకున్న తరుణంలో పుటావుటిన పోలీసులు వచ్చి వీళ్ళ భయభ్రాంతులకు చేసి ఆ గుడిసెలు పీకేసినట్టు పాపం పోయింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగం కూడా అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ గారిని కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎంపీ గారు వీళ్ళకి మద్దతు ఇచ్చి మీరు వేసుకోకండి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉండింది. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే చింతల రామచంద్రారెడ్డి గారు ఉన్నారో వారి యొక్క బంధువులకు సంబంధించిన వాళ్ళు భూములు పక్కన ఉన్నాయి, దాన్ని కబ్జా చేసుకోవాలా, మా బంధువులే కబ్జా చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఏదైతే తహసీల్దార్ గారు ఉన్నారో అతనికి ఫోన్లు చేయడం కానీ, ఏదైతే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళని బెదిరించే పరిస్థితి ఉన్నింది. ఆ రాజకీయ ఒత్తిళ్లతోనే పట్టాలు తయారైపోయినా ఇంకా ఇవ్వలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గుర్తు పెట్టుకో, నువ్వు నాకు ఫోన్ చేసి బెదిరించచ్చు, బెదిరిపోతే బెదిరడానికి కమ్యూనిస్ట్ పార్టీ జెండాతో ఉండా, కమ్యూనిస్ట్ నా ఇంట్లో కన్నా నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ లో కూడా పెరిగినటువంటి చరిత్ర నాది. నువ్వు ఫోన్ చేసి బెదిరిస్తే బెదురుతానా? నీకు కూడా ఒకటే చెప్పా, నీకు ఎందుకు నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను అని అడిగా, ఫోన్ లో ఖచ్చితంగా అడిగా, దానికి నేను ఎందుకు తీసుకుంటానన్న మాట తడబడేసావు. నేను ఒకటే నీకు కూడా చెప్తా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యే గారి ఇంట్లో గుమస్తాకి పని చేసుకుంటే నీ ఉద్యోగానికి రాజీనామా చేసుకుని చింతల రామచంద్రారెడ్డి ఇంటికాడ గుమస్తాగిరి చేసుకో, ఐ డోంట్ కేర్. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి గిరిజనులు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళకి ఉంటే నువ్వు ఏ విధంగా ఇవాళ వాళ్ళు బెదిరిస్తావో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అని చెప్పి సీఏ గారిని కూడా ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా తహసీల్దార్ గారు చెప్తా ఉన్నా, ఏదైతే ఎంబీపల్లి పంచాయతీలో మా దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళు 100 సంవత్సరాల నుంచి భూములు అనుభవిస్తా ఉన్నారు. 100 సంవత్సరాల నుంచి భూములు అనుభవిస్తున్న వాళ్ళు భూముల్లో ఈ రోజు నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బోర్డు నాటించి అక్కడ వాళ్ళని వెళ్ళనీయకుండా చేసే పరిస్థితి నీకు ఉంది. దానికి కూడా నువ్వు సమాధానం చెప్పు. మాకు చెప్తున్న అందిన సమాచారం ప్రకారం అక్కడ నువ్వు 20,000 రూపాయలు తీసుకొని నువ్వు అక్కడ బోర్డు పెట్టావని చెప్పి అంటా ఉన్నా. నీకు అది నిజమో కాదో బయటకు వచ్చి తెలియజేయి. అదేవిధంగా గుండ్రవారపల్లికి సంబంధించినటువంటి దొమ్మరవాళ్ళకి సంబంధించిన భూములు దాదాపు 10 ఎకరాలు వాళ్ళకు అనుభవంలో ఉన్నటువంటి భూములు అయ్యే, కొన్ని సంవత్సరాల నుంచి అనుకున్న భూములు నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి నువ్వు ఎవరైతే నువ్వు డబ్బులు తీసుకున్నానో మన వాళ్ళకి నువ్వు రాయిచ్చావని చెప్పి వాళ్ళు డిఆర్ఓ కోర్టుకు పంపించారని చెప్పి మా దగ్గర పక్కా సమాచారం ఉంది.